ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుదామా? 10వ వచనంలో అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను. ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవునికి స్తోత్రం అండి. ఆయన తనను చిత్రహింసలు పెట్టే వారి కోసం కూడా ఏం చేశాడండి? విజ్ఞాపన ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. తండ్రి, ఆయన సిలువలో కూడా ప్రార్థనతోనే ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ ఇంట్లోనే మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే మీ భర్త మిమ్మల్ని దూషిస్తున్నాడు అనుకోండి. ఏం చేయాలి? మనం మిమ్మల్ని తిడుతున్నాడు, కొడుతున్నాడు. ఏం చేయాలి? తండ్రి, ఈయన ఏం చేయుచున్నాడో ఈయన ఎరుగుడు గనక ఇతన్ని క్షమించు అని మనసులో ప్రార్థన చేసుకోవాలి. మనసులో కాకుండా ఆయన ఎదురుగా చేసేవనుకో ఇంకా రేజ్ అవుతుంటాడు ఆయన కదా. తండ్రి, ఈయన ఏం చేస్తున్నాడో, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా తిట్టేవారు కానీ, కొట్టేవారు కానీ, దూషించేవారు కానీ ఎవరన్నా మిమ్మల్ని అంటూ ఉంటే మీరు ఏం చేయాలి? ప్రభువా, నిన్ను కొట్టేవారి కోసం నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి ఈ తల్లి ఏం చేస్తుందో, ఈ అత్తగారు ఏం చేస్తుందో, ఈ కోడలు గారు ఏం చేస్తుందో, ఈ అన్నగారు ఏం చేస్తున్నాడు, ఈ చెల్లి గారు ఏం చేస్తుందో, ఈ కుటుంబం సభ్యులు, ఈ బంధువులు కానీ, ఈ స్నేహితులు కానీ, ఈ వీళ్ళు ఎవరో ముక్కుమొహం నాకు తెలియని తిడుతున్నారు ప్రభు, వారు ఏం చేస్తున్నారు? వారిని క్షమించు. ఆయన నలగొట్టబడ్డాడు. ఎంతగా ఆయన చిత్రహింసలకు గురిగా పడ్డా అంటే బెత్తములతో కొట్టారు. ఒకటి తక్కువ 40 కొరా దెబ్బలు కొట్టారు. చూడండి, ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనే 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి, మన దోషములు బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఖాళీగా ఉన్నప్పుడు అధ్యాయం అంతా చదవండి, ధ్యానించండి, పరిశోధించండి. ఎన్ని శ్రమలు యేసు ప్రభు వారు నీ కోసం నా కోసం సిలువలో అనుభవించారో, ఎలా నలగొట్టబడ్డారో, ఎలాగునా బాధ అనుభవించారో, తృణీకరించబడిన వాడుగా, వ్యసనాక్రాంతుడిగా, ఆయన ఎన్నిక లేని వాడిగా, చూడనొల్లని వాడుగా సిలువలో వేలాడుతూ ఉంటే చూసిన వారందరూ అయ్యో పాపం అట్లా కొట్టారేంది కదండి.
అసలు గాయం లేని స్థలం అంటూ శరీరంలో లేదు. తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. ఎవరి తల మీద అయినా ముండ్ల కిరీటం పెట్టారన్న సంఘటన ఎక్కడైనా చదువుతాం, మనం తెలుసుకుంటామా, వింటామా? ఎవరి తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడలేదు. నీవు యూదులకు రాజువి కదా, రాజుగారిని సన్మానించాలి అని అవమానపరుస్తూ ఆయన తల మీద ఏం పెట్టారంటండి? ముండ్ల కిరీటం పెట్టారు. ప్రేమైన దేవుని వెళ్ళారా, ఇక్కడ యేసు ప్రభు వారు నలగగొట్టబడిన వాడిగా ఆ ఒలీవల నూనె, అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె తయారు చేయడానికి గానుగులు ఉంటాయి. గమనించారు ఎప్పుడన్నా? తెలుసా మీకు? నూనె తీయడానికి గానుగులు ఉంటాయి. ఆ గానుగులో ఆ నలగొట్టబడిన అణువు అది పిండబడాలి, అప్పుడే నూనె బయటికి వస్తుంది. కొబ్బరి నూనె తయారు చేస్తా చూసారా ఎప్పుడన్నా? ఆ కొబ్బరి నూనె కూడా ఎలాగ వస్తుంది అంటే, ఆ గానుగులో కొబ్బరి చెప్పులను వేసినప్పుడు అవేమవుతాయి అంటే నలగొట్టబడతాయి. ఏమంటే చక్కగా తెల్లగా కనబడి కొబ్బరి ఏమైపోయింది? నలగొట్టబడి పచ్చడి అయిపోయింది మొత్తం కదండి. అప్పుడే నూనె బయటికి వస్తుంది. ఆయన నీ కోసం నా కోసం అలాగున ఆ నూనె ఎలాగునైతే వచ్చిందో ఆయన శరీరం నుండి రక్తమంతా వచ్చేసిందంట. చివరి రక్తబొట్టు వరకు ఆయన నీ కోసం నా కోసం సిలువలో చిందించాడు. దయచేసి ఎవరు కూడాను ఇంకా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ప్రభువా నీ రక్తమంతా నా కోసం చిందించావు కనుక ఆ రక్తములో నేను కడగబడాలి. దేవునికి స్తోత్రం. ఆ రక్తములో నేను కడగబడాలి ప్రభువా. ఆ రక్తం నీ కోసమే చిందించాడు కాబట్టి అది వ్యర్థము కాకూడదు. ఆ రక్తములో మనం అందరం కూడా కడగబడుతాము గాక. ఆ రక్తంలో కడగబడుతున్నామంటే అర్థం ఏంటంటే మన పాపములన్నీ ఆయన దగ్గర ఒప్పుకుంటున్నాము. ఆయన తన రక్తంతో మనం కడుగుతున్నాడు. ఇప్పుడు మనం మారు మనసు పొందుతున్నాము, బాప్తిస్మము పొందుతున్నాం. నమ్మి బాప్తిస్మం పొందిన వారు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నిన్ను నమ్ముతున్నాడు కానీ నువ్వు యేసయ్య నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే ఏం చేయాలి? నమ్మి బాప్తిస్మము పొందాలి. అంటే మనం నమ్ముతున్నాం కానీ బాప్తిసం పొందే అంతగా నమ్మటం లేదా? ఆలోచన చేయండి. ఆ రక్తము నీ కోసమే ఏరులై ధారలై ప్రవహించింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యాజకులకి దేవుడు సెలవిస్తున్నాడు, మీరు ఇశ్రాయేలుతో చెప్పండి ఏమిటంటే, ఇదిగో దేవుని మందిరములో నిత్యము ప్రదీపములను వెలిగించుటకు అచ్చము దంచి తీసిన ఒలీవ నూనెను తేవలెను. ఎవరు తీసుకురావాలి నూనె? యాజకుల ప్రజల? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడాను ఆ నూనె తీసుకురావాలి. దేవునికి కానుకగా ఏమి ఇవ్వాలన్నాడు? నూనె ఇవ్వాలి, ఒలీవల నూనె ఇవ్వాలి. ఆ నూనె మీరు ఇవ్వాలి. అందుకనే మీకా ప్రవక్త అంటాడు, నేను ఏమి తీసుకుని వచ్చి 6వ అధ్యాయం 6వ వచనంలో, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను ఏమి తీసుకుని వచ్చి యెహోవాకు నమస్కారము చేసేదను, ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శించేదను, వేలాది నదులంతా విస్తారమైన తైలమున వేల కొలది పొట్టేళ్ళన కదా. దేవునికి బలి అర్పణ చేయడం కోసము, కానుక ఇవ్వడం కోసము ఆ దినముల్లో ఇశ్రాయేలందరూ ఏం చేసేవాళ్ళు? ఆ గోవుల మందలో నుండి కోడెదూడ కానీ, గొర్రెల మందలో నుండి గొర్రె పిల్ల కానీ, మేకల మందలో నుండి మేకపిల్ల కానీ అవి తీసుకొని వచ్చేవాళ్ళు. లేకపోతే నూనె తీసుకొచ్చేవాళ్ళు, లేకపోతే పావురం పిల్లలను తీసుకొచ్చేవాళ్ళు, లేకపోతే గోవులను తీసుకొచ్చేవాళ్ళు. నేను ఏమి తీసుకొని వచ్చి దేవునికి ఇస్తే అది సంతోషము. నూనె తెచ్చేవాళ్ళంట, ఒలీవ నూనె తెచ్చేవాళ్ళంట. దేనికోసం ఒలీవ నూనె? దీపములను వెలిగించుట కొరకు. దేవునికి స్తోత్రం. ఈ నూనె, ఒలీవ నూనె ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. అలాగనే ఈ దీపము కూడాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. ఆయన ద్వారా మనం నేర్చుకోవాలి. ఆయన ఎలా నలగొట్టబడ్డాడో మన జీవితంలో కూడా ప్రభు కోసము మనము అలా నలగొట్టబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చర్చిలో జరుగుతుందండి. ఉపవాసం ఉండడం అంటే శరీరం ఏం చేస్తున్నాం మనం? ఉపవాసం ఉంటున్నామంటే మన శరీరాన్ని ఏం చేస్తున్నాము? మనం నలగొడుతున్నాం, ఇష్టపూర్వకంగా నలగొడుతున్నాం. ఎవరు నలగొడితే అసలు ఊరుకునే వాళ్ళం కాదు కదా. ఒక మాట అన్నా కానీ ఊరుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు మనమే ఏం చేసుకుంటున్నాము? మనల్ని మనమే నలగొట్టుకున్నాం. శరీరాన్ని నలగొట్టుకొని ఆయన అన్నాడు, నేను నా శరీరం నలగొట్టు దానిని పౌలు గారు చెప్పిన మాట, స్వాధీన పరచుకొంచున్నాను. తరచుగా ఉపవాసములతోనూ జాగరణములతోనూ. మరి
అందరూ గొంతెత్తి చూస్తున్నారు జాగరణములు అని. ఆల్ నైట్ ప్రార్థన కాదులే కానీ హాఫ్ నైట్ ప్రార్థన అన్నా కానీ అడ్రస్ ఉండరు. ఊరకనే మీరు ఆ యూదులు అరిచినట్టుగా కేకలు వేస్తారా? ఇది నాకు అర్థం కాదు. ఏమని సిలువేమని కేకలు వేసారు వాళ్ళు. కేకలు కాదు, క్రియలు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు గారు ఏం చేశాడంటండి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అని చెప్పాడు. మనం కూడాను ఆ మాట చెప్పగలిగిన స్థితికి ఎదగాలి. ఆయన అంటున్నాడు, తరచుగా నేను ఉపవాసం ఉంటున్నాను, తరచుగా నేను జాగారం చేస్తానంటే అర్థం ఏంటి? నిద్రపోకుండా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దీపము వెలగాలి అంటే మా జాగ్రత్తగా నేను ముగిస్తున్నాను. క్యాండిల్ మనం వెలిగించాం కదా. ఇప్పుడు దీపాలు ఉన్నాయా? ఎక్కువ మంది దీపాలు ఏమున్నాయి? క్యాండిల్సే ఉంటున్నాయి కదా. ఈ క్యాండిల్ మనం వెలిగించాము. ఈ క్యాండిల్ వెలుగుతున్నప్పుడు అది వెలుగు వస్తూ ఉండాలంటే ఆ క్యాండిల్ ఏమైపోతుంది? అది కరిగిపోతూ ఉంది కదండి. క్యాండిల్ వెలుగుతూ ఉండాలంటే అది ఏమవ్వాలి? మా వింటున్నారా? ఆ క్యాండిల్ వెలుగుతూ ఉండాలంటే అది ఏమవ్వాలి? కరుగుతూ ఉండాలి. మనం కూడా ఏమవ్వాలంటండి? ప్రభువు కోసము పౌలు గారు అన్నారు, ఇదిగో నన్ను నేను వ్యయపరచుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సువార్తను ముగించడానికి నా ప్రాణము నాకేమాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకొనుటలేదు. దేవునికి స్తోత్రం. మేము 1986 సంవత్సరంలో నేను బాప్తీసం పొందాను. 88 సంవత్సరంలో గుంటూరు వచ్చినప్పుడు 88 తర్వాత ఇప్పుడు ప్రేయర్ టవర్ అనే ఒక సంఘం ఉండేది. ఆ సంఘంలో నేను వెళ్తున్నప్పుడు దైవజనులు డి రాబర్ట్స్ గారు ఉండేవాళ్ళు. ఆయన జీసస్ కాల్స్లో ఇవాంజలిస్ట్గా పనిచేసేవాడు. అలాగనే ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి మన ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి దైవజనులు నూకరాజు గారు, ఆయన పేరు నూకరాజు గారు, కాకినాడలో ఉంటారు. ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన పేరు జాషువాగా మార్చుకున్నారు. జాషువా నూకరాజు గారు. ఆయన కాకినాడ నుంచి గుంటూరు పిలిపించారు. గుంటూరు మా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన అనుభవాలు తెలియజేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం. వారు ప్రార్థన చేయటానికంట ఆల్ నైట్ ప్రార్థనకి పిలిచాం. ఆల్ నైట్ ప్రార్థనకి వచ్చారు, వాక్యం చెప్పారు. అయిపోయిన తర్వాత నేను పాస్టర్ గారిని అడిగాను, అయ్యా మీ సంఘంలో ఆల్ నైట్ ప్రార్థన అంటే ఏ టైం దాకా చేస్తారు, ఎప్పుడు దాకా చేస్తారు అంటే, మేము సూర్యోదయం వరకు చేస్తాము, తెల్లవారే వరకు చేస్తాము అన్నారు. తెల్లవారే వరకు ఉంటారా చర్చిలో అంటే, ఇంకో మాట తెలుసా అన్నాడు. ఏంది అంటే, మా చర్చిలో నైటు ఒకరిని ప్రార్థన చేయమంటే కనీసం 3-4 గంటలు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. 3-4 గంటలు ప్రార్థన చేస్తారండి. ముగ్గురు చేసి తెల్లారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఎంత ప్రార్థన చేస్తున్నారు వారు? ఎటువంటి అనుభవం అండి ప్రార్థన అనుభవం? గంటల తరబడి మోకరించే అనుభవం అన్నారు ఆయన. మేము మోకరించే ప్రార్థన చేస్తాం, మామూలుగా కూర్చొని ప్రార్థన చేయం. దేవునికి మహిమ కలుగునుగాక. మేము మోకరించే ప్రార్థన చేస్తామండి. ఒక్క తల్లిని ప్రార్థన చేయమంటే 3-4 గంటలు ప్రార్థన చేసిద్ది. రాత్రి అంతా కూడా మాకు ఎట్లా గడిచిపోయేది కూడా మాకు తెలీదు. ప్రార్థనలో మేము ఆనందిస్తాము, ప్రార్థనలో మేము ఆరాధిస్తాము, ప్రభువుతో మేము సహవాసం చేస్తాం. రాత్రి అంతా కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఆ దైవజనులు జాషువా గారు, నూకరాజు గారు ఈరోజు రాత్రి మనకు దేవుని వాక్యం అందించడానికి మన మధ్యకి రాబోతున్నారు. గట్టిగా చెప్పకూడదు, దేవునికి మహిమ చేయలేదేమో. దేవుని బిడ్డలు గమనించండి, ఈ క్యాండిల్ కరిగిపోతూ ఉండాలి. క్యాండిల్ కరిగిపోతాం. మనం ప్రభు కోసం ఏమవ్వాలంటండి? కరగాలి. మనం బరువు ఏమైనా కరుగుతుందో? ఉపవాసం ఉంటే ఏమైంది? పాస్టర్ గారు ఉపవాసం ఉంటే కరిగిద్ది. నిజంగా ఉపవాసం ఉండలేదు కాబట్టి కరగట్లేదు కదా. పాపమంతా కరిగిపోవాలి. యేసు నామంలో పాపమంతా కరిగిపోవును గాక. ఈ దీపం వెలగాలంటే కరిగిపోవాల్సింది కరిగిపోవాలి, కాలిపోవాల్సింది కాలిపోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, లోపల ఒత్తి ఉంటుంది. ఆ ఒత్తి క్యాండిల్లో ఆ మైనం ఉన్నంత వరకు అది వెలుగుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య లోకానికి వెలుగుగా ప్రకాశించాడు. దేవునికి స్తోత్రం అండి. ఇది వెలుగు మార్గము, ఇది జీవ మార్గము, ఇది రక్షణ మార్గము, ఇది మనను పాపంలో నుంచి ఆయన పరలోకానికి చేర్చే నిత్య జీవ మార్గము. దేవునికి స్తోత్రం అండి. ఆయన వెలిగాడు, మనలను
వెలిగించాడు. ఈ ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మీ దివిటీలకి నూనె లేకపోతే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మాట్లాడుకునే మాటలు వింటుంటే మనకు చాలా భయం వేసిద్దండి. చూడండి, అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. బుద్ధి లేని ఆ కన్యకలు బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక. ఏంటండి? మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి మా గనుక. దివిటీలు ఆరిపోవుచున్నవి. బుద్ధిగల కన్యకలేమో దివిటీలు వెలుగుచున్నవి, బుద్ధి లేని కన్యకల దివిటీలు ఆరిపోవుచున్నవి. మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని. మా దివిటీలు ఆరిపోవుచున్నవి. ఇక్కడ ఎంతమంది దివిటీలు వెలుగుతున్నాయో, ఎంతమంది దివిటీలు ఆరిపోతున్నాయో పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా దివిటీలు ఆరిపోతున్నాయి. ఏమంటున్నారు వాళ్ళు? మా దివిటీలు ఆరిపోతున్నాయి. ఎందుకు ఆరిపోతున్నాయమ్మా? మాకు నూనె లేదు, మాకు నూనె లేదు. ఎంతమందికి నూనె ఉందో, ఎంతమందికి నూనె లేదో? నూనె అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉన్నది. మనం నీటి బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఈ ఉపవాస ప్రార్థనలో మనము పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుదుము గాక. ఆమేన్. మాకు నూనె లేదు, మా దివిటీలు ఆరిపోతూ ఉన్నవి. అయ్యో, మా దివిటీలు ఆరిపోతున్నాయి. దేవుడు యేసయ్య మిమ్మల్ని వెలిగించాడా, వెలిగించలేదా? ఏమండి, దివిటి ఇచ్చాడా, ఇవ్వలేదా? నూనె ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇచ్చిన నూనె ఏమైపోయింది? ఆరిపోయింది. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, నీ తలకు నూనె తక్కువ చేయకుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలను ధరించము. 23వ కీర్తనలో దావీదు గారు అంటాడు, నూనెతో నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. బాగా మండాలి, బాగా ప్రకాశించాలి అని మనం అందరూ కూడా కోరుకోవాలి, సిద్ధపడాలి. నూనె పోస్తూ ఉండాలి, ఒత్తి సరి చేస్తూ ఉండాలి. మండుచు ఎలాగ ఉండాలంటండి? ప్రకాశించాలి. మనం అందరం మండుచు ప్రకాశించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, బాగా మండాలంటే, బాగా ప్రకాశించాలి అంటే మనము ఏం చేయాలంటే, జాగ్రత్త వినండి. యేసయ్య అంట ఆ ఎమ్మాయు గ్రామమునకు వెళుచున్న ఆ 2 శిష్యులతో మాట్లాడుతున్నప్పుడంట వారి హృదయాలు మండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే వాక్యం వింటే హృదయాలు ఏమవుతాయి అంటండి? మండుతూ ఉంటాయి. వాక్యం వింటే హృదయాలు మండుతూ ఉంటాయి. ఎవరు చెబుతున్నారు వాక్యము? యేసయ్య చెబుతున్నాడు. ఆ శిష్యులు 2 వింటున్నారు. ఆయన మనతో లేఖనములను వివరించుచున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ దైవ సేవకులు ఆ బంగారు కత్తెరతో వాక్యం ద్వారానే మిమ్మల్ని సరిచేయాలని మీలో ఉన్నటువంటి ఆ పనికిరాని తీగలన్నీ కత్తిరించుతున్నారనుకోండి, ఏం చేయాలి? అంగీకరించాలి. దేవునికి స్తోత్రం అండి. ఇది మీరు విడిచిపెట్టండి అన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. ఇది మీరు నేర్చుకోండి అన్నప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థనలకు మీరు రండి చెబుతున్నా. పాస్టర్ గారు ఏం చెబుతున్నారు? రోజు ఉపవాస ప్రార్థనలకు రండి. మీరే కాదు, మీ కుటుంబం అంతా రండి, మీ బిడ్డలను తీసుకురండి. ఇప్పుడు దాకా బాగా కష్టపడి చదివారు, రేయింబవళ్ళు, చాలా టెన్షన్. 10 అంటేనే టెన్షన్ కదా, 10th అంటేనే టెన్షన్. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ నుంచి వాళ్ళకి విడుదల కావాలి, లేకపోతే టెన్షన్తో ఉంటే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. అందుకని ఆ టెన్షన్ నుంచి వాళ్ళు బయటకు రావాలంటే ఇక దేవుని మందిరంలో ఉండాలి, వారు వెలిగించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటర్వల్ ఎగ్జామ్స్ రాశారు. ఇంటర్వల్ ఎగ్జామ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళతో చేస్తారా? మేము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసాము. పైకి నిటారుగా ఎత్తానమ్మా. 100కి 100 మార్కులు రావాలంటే బాగా నిటారు పైకి ఎత్తాను. నువ్వు 90 degrees ఎత్తే 90 మార్కులు వస్తాయి అనుకున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి బిడ్డలను దీవించి సార్ వీళ్ళు కాదుకుండా మా ఇంట్లో ఉన్నారండి మా పిల్లలు అన్న వాళ్ళ స్తోత్రం చేయతండి. మా పిల్లలు 10th రాస్తున్నారు, ఇంటర్ రాస్తున్నారు అన్న వాళ్ళు చేతులు ఎత్తారా?
మా పిల్లలు 10th రాస్తున్నారు, ఇంటర్ రాశారు. పిల్లలు ఉంటే పిల్లలు కూడా చేతులు ఎత్తండి. మా పిల్లలు కూడా చేతులు ఎత్తండి. పిల్లలు కూడా చేతులు ఎత్తండి. దేవుడి హస్తములను తాకును గాక, వారికి మంచి రిజల్ట్ దయచేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన బిడ్డ లోకంలో ఉంటే వెలుగుతాడా, మందిరంలో ఉంటే వెలుగుతాడా? అందుకని మనం ఏం చేయాలి? మన బండికి పెట్రోల్ కావాలంటే మన బండిని ఎక్కడ తీసుకెళ్ళాలి? పెట్రోల్ బంకులోకి వెళ్తే పెట్రోల్ పోస్తారు కదండి. మన బండి మన ఇంట్లో ఉంటే ఆ పెట్రోల్ బంకులు ఇచ్చి పోస్తారా? హోమ్ డెలివరీ పెట్టారా? పెట్టలేదుగా. జొమాటో వచ్చినట్టుగా, పలావ్ ప్యాకెట్ వచ్చినట్టుగా అది రాదుగా, అవునా? కాబట్టి మన బిడ్డలు ఏం చేయాలి? మందిరానికి తీసుకెళ్ళాలి. మన భర్త గారిని ఏం చేయాలి? మందిరం. భార్యని ఏం చేయాలి? అత్తగారిని ఏం చేయాలి? ఆమె టీవీ దగ్గర కూర్చొని కళ్ళతో పెట్టుకుని చూస్తుంది, దారి ఏమో కనబడదంటుంది, చీకట్లో నడవలేనంటుంది, కానీ టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటుంది. అమ్మ కాదమ్మ, టీవీగా చూడాల్సింది, అది సరి చేసుకోవాలంటే ఈ మందిరాలకు వస్తే నువ్వు వెలిగించబడతావు. ఎందుకంటే మా అందరికంటే నువ్వే కొంచెం దగ్గరగా ఉన్నావు. ఎక్కడికి? మా అందరికంటే నువ్వే కొంచెం దగ్గరగా ఉన్నావు. ఆ పిలుపుకి దగ్గరగా ఉన్నావు. ఆ దేవుని పిలుపుకి దగ్గరగా ఉన్నావు కాబట్టి నాకంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఆ సూపు మార్చమ్మా, ఆ కళ్ళజోడు మార్చి ఇవి ఇక్కడికి వచ్చి సిలువను చూస్తే, సిలువ ఎదుట నువ్వు సమర్పించుకుంటే నీవు వెలిగించబడుదువుగాక. దేవుడు మనందరినీ వెలిగించను గాక. ప్రార్థన చేద్దామా? అందరూ ఒకసారి లేచి నిలబడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో
దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.